41వ వార్డులో జేఎన్ఎం కాలనీలో సామాజిక భవనం ఓపెన్ చేయడం జరిగింది. ఈ ప్రాంత వాసులకు ఎంతో అవసరం. ఇక్కడ రోడ్లు, సామాజిక భవనాలు, ముఖ్యంగా హౌసింగ్, ఈ మూడు ఈ ప్రాంతం చాలా అవసరం కాబట్టి ఇవాళ ఇది కూడా ఓపెన్ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఏవైతే ఎలక్షన్ ముందు కమిట్మెంట్స్ ఇచ్చామో, ఏవైతే మాట ఇచ్చామో ప్రతి ఒక్కటి కూడా చేస్తాం. ఇచ్చిన మాట ఒకటి కూడా తప్పేది ఉండదు. ప్రతి ఒక్క చోట అన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అధికారులకి నేను ఫేస్ టు ఫేస్ కూర్చొని ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేస్తాం. ఎక్కడ కూడా ఇచ్చిన మాట తప్పేది ఉండదు. రానున్న రోజుల్లో ఎవరికి పెన్షన్ కావాలన్నా, ఎవరికి రేషన్ కార్డు కావాలన్నా రెవెన్యూ సదస్సుల ద్వారా అక్కడే స్పాట్లో చేయమని చెప్పడం కూడా జరిగింది. అక్కడ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసి మాకు ఇస్తే అవి కూడా చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతాన్ని, ముఖ్యంగా ఈ వార్డుని ఒక అర్థంలాగా తయారు చేస్తానని ఆ రోజు చెప్పాను. ఖచ్చితంగా చేసి తీరుతాం. ఈరోజు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పూర్ణిమ గారు, వాళ్ళ భర్త, అలాగే ఎన్డీఏ నాయకులు, ముఖ్యంగా నాయకులు అందరూ పాల్గొన్నారు. అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే జోనల్ కమిషనర్ రాము గారు, ఇంకా వాళ్ళ టీం అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎలక్షన్ టైంలో చాలా మంది ఇక్కడ ప్రజలందరూ కూడా కోరేది ఎలాగైనా మాకు ఇక్కడ కళ్యాణ మండపం గెలిచిన తర్వాత దాన్ని మాకు అని చెప్పి అడగడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారమే ఇలా కౌన్సిల్లోని నేను దీనికోసం అడిగి నేను గతంలో ఫండ్స్ రావడం జరిగింది. ఇది స్టార్ట్ చేశారు. ఈరోజు దాదాపు 50 lakhs వరకు అయ్యిందండి. ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది. మన ముఖ్య అతిథిగా మన వంశీ గారు చేతుల మీదుగా జరగడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ప్రజలు ఇంకా చాలా సమస్యలు చెబుతున్నారు సార్. అది నేను షాప్ గురించి చిత్రం ఏంటి అంటే చేసిన వాళ్ళే ఆయన మరీ చెప్తున్నారు దగ్గరికి వచ్చి. అదే కొంచెం విచిత్రంగా ఉంది. అందులో ఉన్న వాళ్ళే దళారు వ్యవస్థే వచ్చి మళ్ళీ దగ్గరికి వచ్చి వంశీ గారికి చెప్పడం అనేది నాకు అదే పేరేమో ఆయన్ని వాడుతున్నారు. లేదు సార్, ఇది నిజం జరగాలి సార్. పేరేమో సార్ది వాడుతున్నారు. సార్ అయితే చాలా మంచివారు. ఆయన ఏంటో మాకు తెలుసు కనుక ఆయన పేరు వాడుకొని ఇక్కడ చాలా మన 41 వార్డులో దళారీజం అనేది స్టార్ట్ అయ్యింది. ఏది చేసినా కూడా ఇల్లు కట్టాలంటే 20,000, ఒక ఏదైనా రేషన్ కార్డు అంటే 5,000 ఇస్తారా, ఇంత ఇస్తారా అని చెప్పి బేరాలు ఆడడం చాలా అసహ్యంగా తయారు చేస్తున్నారు 41 వార్డు గత కొంతకాలం నుంచి కూడాను. అలాంటి వాళ్ళందరినీ కూడా నేను సార్కి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, అలాంటి వాళ్ళని మీరే దయచేసి అరికట్టండి సార్. మన వాటికి ఎప్పుడు కూడా మంచి పేరే ఉండాలి. ఒక్క రూపాయికి కూడా తావు లేకుండా ఈ 3 years నుంచి కూడా ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా చేసిన వార్డు ఇది. అలాంటిది ఈ వార్డుకి చాలా చెడ్డ పేరు వస్తుందండి. దయచేసి అలాంటి వాళ్ళని కొంచెం అరికట్టాలని కోరుకుంటూ సార్.